హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి జీకేలో భాగంగా ఈరోజు 2011 జనాభా లెక్కలకు సంబంధించి సెన్సెస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే చూద్దాం. ఈ ప్రశ్న లేకుండా అయితే ఎగ్జామ్ పేపర్ అయితే ఉండదు. కంపల్సరీగా ప్రతి షిఫ్ట్లో మనకి జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రశ్న కంపల్సరీగా అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా ప్రతి క్వశ్చన్ని నీట్గా అయితే చూసుకోండి. ఓకేనా? ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఇంకొక విషయం, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ అయితే ఉంచుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వనట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వచ్చినా కానీ మీకు అక్కడ అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాం అప్డేట్స్ అనేది. కాబట్టి జాయిన్ అవ్వండి. ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. వాట్ వాజ్ ది స్లోగన్ ఆఫ్ ది 2011 సెన్సెస్? 2011 జనాభా లెక్కల నినాదం స్లోగన్ ఏమిటి? ఓకేనా? 2011 జనాభా లెక్కల నినాదం ఏంటి? అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ 2011? 2011లో భారత జనాభా లెక్కల కమిషనర్ ఎవరు? సి చంద్రమౌళి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. చంద్రమౌళి గారు 2011లో భారత జనాభా లెక్కల కమిషనర్గా ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? అత్యధిక జనాభా ఏది? మహారాష్ట్రనా, ఉత్తరప్రదేశ్, బీహారా, వెస్ట్ బెంగాల్? ఆన్సర్ ఏంటి? ఉత్తరప్రదేశ్. ఓకేనా? ఉత్తరప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అదే అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం ఏదంటే మనకేంటి ఆన్సరు? సిక్కిం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సిక్కిం రాష్ట్రం అత్యధికంగా అయితే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత? అక్షరాస్యత రేటు ఎంత? మనకి 74.04%. ఓకేనా? 74.04% అక్షరాస్యత రేటు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం ఏది? మిజోరాం, కేరళ, గోవా, త్రిపుర? ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడిగారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. కేరళ అత్యధిక అక్షరాస్యత. ఓకేనా? హైయెస్ట్ లిటరసీ రేట్ కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే కేరళ. అది అప్రాక్సిమేట్లీ మనకి 94%. ఓకేనా? అప్రాక్సిమేట్లీ 94%. అత్యల్ప అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం ఏది? బీహార్. ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎంత మనకి? అప్రాక్సిమేట్లీ బీహారు అత్యల్పం, అత్యధికంగా అయితే చదువులో కేరళ. ఓకేనా? బీహార్ ఎంత? అప్రాక్సిమేట్లీ మనకి 61.8%. ఓకేనా? బీహారు అత్యల్ప అక్షరాస్యత రేటు. నెక్స్ట్ క్వశ్చన్, 2011లో భారతదేశ లింగ నిష్పత్తి ప్రతి 1000 మందికి పురుషులకు స్త్రీలు. ఓకేనా? 1000 మందికి ఎంతమంది స్త్రీలు ఉన్నారు అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే మనకి 943 మంది ఉన్నారు. ఓకేనా? 943 మంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది? ఓకేనా? అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏంటి? కేరళ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. కేరళ ఎంతమందికి? మనకి 1084 మందికి ఫీమేల్కి, 1084 ఫీమేల్కి ఫర్ 1000 మేల్ ఉన్నారు. ఓకేనా? అంటే 1000 మంది అబ్బాయిలకి 1084 మంది అమ్మాయిలు ఉన్నారని అర్థం. ఓకేనా? కేరళ అత్యధిక లింగ నిష్పత్తిలో. అదే అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది అంటే మీరు ఏం చెప్తారు? హర్యానా. ఓకేనా? హర్యానా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎంత? 1000 మంది అబ్బాయిలకి 879 మంది ఉన్నారు. 1000 మంది అబ్బాయిలకి. ఓకేనా? 879. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
అదే అత్యధికంగా అయితే కేరళ 1084 మంది అమ్మాయిలు 1000 మంది అబ్బాయిలకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీలో హైయెస్ట్ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అది? బీహార్ రాష్ట్రం. ఓకేనా. బీహార్ రాష్ట్రం అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం. ఒక స్క్వేర్ కిలోమీటర్కి, ఓకేనా, పర్ స్క్వేర్ కిలోమీటర్కి 1106 మంది, ఓకేనా, 1106 మంది నివసిస్తూ ఉన్నారు ఒక స్క్వేర్ కిలోమీటర్కి. నెక్స్ట్, అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది? అత్యధికమైతే బీహార్, అదే అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. ఎంతమంది నివసిస్తున్నారు? జస్ట్ 17 పీపుల్, ఓకేనా. 17 మంది, స్క్వేర్ కిలోమీటర్కి 17 మంది నివసిస్తున్నారు. ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్ ఆన్సర్ దీనికి. ఓకేనా. అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం. ఇప్పుడు మనం రాష్ట్రాలు చూసాం, ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఢిల్లీ అత్యధిక జనసాంద్రత కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అదే నార్మల్గా స్టేట్స్ వైజ్గా అయితే జనసాంద్రతలో బీహార్ ఉంటుంది. ఓకేనా. బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వాజ్ ది ఓన్లీ స్టేట్ టు షో నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ -0.6% బిట్వీన్ 2001-2011? ఈ క్వశ్చన్ ఎక్కువ సార్లు అంటే చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. 2001-2011 మధ్య ప్రతికూల జనాభా వృద్ధిని, నెగిటివ్ గ్రోత్ రేట్ అనమాట, ప్రతికూల జనాభా వృద్ధిని చూపిన ఏకైక రాష్ట్రం ఏది? నాగాల్యాండ్. ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఏకైక రాష్ట్రం ఏదంటే నెగిటివ్ గ్రోత్ రేట్కి సంబంధించి నాగాల్యాండ్. ఎక్కువసార్లు అడిగారు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక శాతం పట్టణ జనాభా అంటే అర్బన్ పాపులేషన్ కలిగిన రాష్ట్రం ఏది? మహారాష్ట్రనా, గోవానా, తమిళనాడా, కేరళనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, గోవా. ఓకేనా. పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఇక్కడ మనకి? గోవా 62.2% పీపుల్ అర్బన్ ఏరియాలో నివసిస్తూ ఉంటారు. ఓకేనా. 2001 నుండి 2011 వరకు భారతదేశ జనాభా దశాబ్ద వృద్ధి రేటు ఎంత? దశాబ్ద అంటే డికేడల్ గ్రోత్ రేటు ఎంత మనకి? 17.7%. ఓకేనా. 17.7% వృద్ధి రేటు ఒక దశాబ్ద కాలానికి 2001 నుంచి 2011 మధ్య. అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే కేరళ అని చెప్తాం. అదే కేంద్రపాలిత ప్రాంతం అయితే ఏంటి? పుదుచ్చేరి. ఓకేనా. అత్యధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం పుదుచ్చేరి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. మనకి పుదుచ్చేరిలో 1000 మంది మేల్స్కి 1037, 1037 ఫీమేల్స్ ఉన్నారు 1000 మంది మేల్స్కి. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి, 1037. నెక్స్ట్, అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? అత్యల్ప అంటే తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? డామన్ డయ్యూ. ఓకేనా. డామన్ డయ్యూ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకి 1000 మంది అబ్బాయిలకి డామన్ డయ్యూలో ఎంతమంది ఉన్నారు? 618 ఫీమేల్ ఉన్నారు. ఓకేనా. 618. నెక్స్ట్ క్వశ్చన్, శాతం పరంగా అత్యధిక షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. షెడ్యూల్ కులాలకు సంబంధించి పర్సంటేజ్ వైజ్గా హైయెస్ట్ ఏదంటే పంజాబ్. మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఇఫ్ ఆస్క్డ్ బై టోటల్ నెంబర్ అడిగితే ద ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్. ఓకేనా. టోటల్ నెంబర్ అడిగితేనేమో ఉత్తరప్రదేశ్ అని చెప్పాలి. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే పంజాబ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, శాతం పరంగా అత్యధిక షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రం ఇది? ఎస్సీ చూసాం పంజాబ్, అది టోటల్ నెంబర్ వైజ్గా అయితే ఉత్తరప్రదేశ్ అని. అదే ఇప్పుడు ఎస్టీ జనాభాకు సంబంధించి చూసినట్లయితే సేమ్ ఇక్కడ కూడా అంతే అండి.
పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే మనకి జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఇక్కడ మిజోరాం, ఓకేనా. అదే టోటల్ నెంబర్ వైజ్గా చూసుకుంటే మధ్యప్రదేశ్, ఓకేనా. ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒకసారి ఇవైతే చూసుకోండి. 2011లో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది? జిల్లా వైజ్గా చూసుకుంటే మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ తానే. అది ఎక్కడుంది? మహారాష్ట్రలో. తానే అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా అంటే తానే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2011లో భారతదేశ పిల్లల లింగ నిష్పత్తి 0 నుంచి 6 సంవత్సరాలు ఎంత? 919. ఇది 2011లో. అదే 2001లో చూసుకుంటే 927 డిక్లైన్ అయింది, ఓకే. అంటే మనకి 919 2011లో అయితే 2001లో 927 అంటే తగ్గింది, ఇంకా 919కి వచ్చింది, గుర్తుపెట్టుకో. 2001 అయితే 927, 2011కి 919. నెక్స్ట్ క్వశ్చన్, అత్యల్ప మహిళా అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం ఏది? అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం ఏది? సారీ, అత్యల్ప మహిళా అక్షరాస్యత, అత్యధిక కాదు, అత్యల్ప, ఓకేనా. గతంలో 2011కు ముందు బీహార్ ఉండేది, ఓకేనా. అయితే 2011 తర్వాత మనకి అత్యల్ప మహిళా అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. 2011 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్ అక్షరాస్యతలో అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రం మహిళల్లో, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కలు భారతదేశం డాషోవ జనాభా లెక్కలు 14, 15, 16, 13. మనకి 15వ జనాభా లెక్కలు ఇవి. ఎంత? 15వ జనాభా లెక్కలు. అది మనకి ఇండిపెండెన్స్ డే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే చూసుకుంటే 7th, ఇది 7th సెన్సెస్, ఓకేనా. 2011 జనాభా లెక్కలో ఏ మతం అత్యల్ప వృద్ధి రేటును చూపించింది? అత్యల్ప వృద్ధి రేటు మతాల వారంగా చూసుకుంటే జైన మతం, ఓకేనా. జైన మతం అత్యల్ప వృద్ధి రేటుని చూపిస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఏంటి? ఢిల్లీ కాదు, పుదుచ్చేరి కాదు, చండీగఢ్ కాదు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ లక్షద్వీప్. అక్షరాస్యతలో కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికంగా అంటే మనకి లక్షద్వీప్ గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే 2వ భాష ఏది? ఏది? మనకి బెంగాలీ, ఓకేనా. అత్యధికంగా 2వ భాష ఏదంటే బెంగాలీ. మొదటి భాష ఏదంటే హిందీ, ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. 2వ భాష ఏదంటే బెంగాలీ, ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జనాభాలో ఎంత శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 68.8%. 68.8%. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి సింక్రోనస్ అంటే అధికారిక పూర్తి జనాభా లెక్కలు ఏ సంవత్సరంలో జరిగాయి? పూర్తి జనాభా లెక్కలు, స్టార్టింగ్ జనాభా లెక్కలు ఎప్పుడు? 1872, ఓకేనా. పూర్తిగా జరిగింది 1881, ఓకేనా. ఈ 1881 అనేది లార్డ్ రిప్పన్ హయామా అనమాట. 1872 స్టార్టింగ్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసరికి లార్డ్ మాయో, ఓకేనా. 1872 అయితే లార్డ్ మాయో, 1881 అయితే లార్డ్ రిప్పన్ హయామా. పూర్తి కంప్లీటెడ్ సెన్సెస్ 1881, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, పురుష మరియు మహిళ అక్షరాస్యత మధ్య అత్యధిక అంతరం అంటే గ్యాప్ ఉన్న రాష్ట్రం ఏది? అత్యధికంగా గ్యాప్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? మనకి బీహారా, రాజస్థానా, మధ్యప్రదేశ్. ఆప్షన్ బి రాజస్థాన్, ఓకేనా. అత్యధికంగా గ్యాప్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. అందరూ శ్రద్ధగా ప్రతి వీడియోని క్లారిటీగా చూసి ప్రిపేర్ అవ్వండి. ఈ టాపిక్ ఎగ్జామ్లో లేకుండా అయితే ఉండదు, కంపల్సరీగా ఎగ్జామ్లో ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.